హై గ్యాస్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే నేనైతే కూలీ మూవీ అయితే చూసొచ్చా గ్యాస్. మూవీ గురించి చెప్పాలంటే నాకైతే అసలు నచ్చలేదు గ్యాస్. సినిమా అయితే మన పేషెన్స్ని టెస్ట్ చేసింది అనిపించింది. ఎప్పుడెప్పుడు అయిపోతుందా థియేటర్ నుంచి బయటకు వద్దామా అన్నట్టు అనిపించింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని పోయిన మూవీ అసలు ఫస్ట్ హాఫ్ తోటే అయిపోయింది గ్యాస్. తేలిపోయిందని చెప్పుకోవచ్చు ఈజీగా. అసలు ఇది లోకేష్ కనగరాజ్ సినిమా అయినా అన్న ఫీలింగ్ వచ్చింది. నాకే కాదు థియేటర్లో ఉన్న వాళ్ళంతా అదే ఫీల్ అవుతున్నారు. అసలు ఏమనుకొని తీశారు, ఏం తీశారు, ఏం చెప్పాలనుకున్నారు, అసలు ఎందుకు తీశారు నాకైతే అసలు అర్థం కాలే గాయస్. అసలు ఇంతమంది స్టార్ క్యాస్ట్ పెట్టుకొని మళ్ళీ ప్యాన్ ఇండియా అని అసలు ఎందుకు, వాళ్ళంతా ఎందుకు, అసలు స్టోరీ లేనప్పుడు అవసరమా అంతమంది పెట్టుకోవడం, అన్ని కోట్లు ఖర్చు చేసే సినిమా తీయటం అవసరమా? అసలు ఏం అర్థం కాదు గాయస్ మనకైతే. అసలు కూలీ అని టైటిల్ పెట్టారు, ఎందుకు పెట్టారు, దాని గురించి ఏమని చెప్పారా? ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫ్లాష్ బ్యాక్ అన్నారు. ఏదో లాస్ట్లో ఏదో క్రియేట్ చేసినట్టు కొంచెం చెప్పారు, అది కూడా ఏమైనా బాగుందంటే అది బాగాలేదు. దానికోసం ఇంత హైప్ చేయటం అవసరమా? అసలు హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిషే లేదండి. అసలు ఏమి లేదు స్టార్టింగ్ నుంచి కూడా. మనం రజనీకాంత్ అంటే ఆ స్వాగు, అసలు తనని వేరే లెవెల్లో ఊహించుకుంటాం. అలాంటిది ఏమీ లేదు ఇందులో. తన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ కాదు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా దారుణంగా ఉంది. అసలు మెయిన్గా మనం ఇందులో చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది నాగార్జున గారు విలన్ రోల్. అసలు ఎలా చేశాడని ఇన్ని రోజులు మనం మన్మధుల్లా ఊహించుకున్న నాగార్జున ఫస్ట్ టైం విలన్గా చేశాడంటే ఎలా చేశాడని మనం చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం. ఆ లుక్స్ అవి బాగున్నాయి కానీ అసలు ఆ క్యారెక్టర్ సెట్ కాలేదు. అసలు ఏమాత్రం లేదు. అసలు డైలాగ్ డెలివరీ అయితేంది, ఆ పర్ఫార్మెన్స్ అయితేంది, అస్సలు ఏమంటే ఏమంతా కొంచెం నచ్చలేదు నాకైతే. ఇక మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఉందనుకోండి. ఆ శోభిన్ హీరోవా లేకపోతే రజనీకాంత్ హీరో అన్నట్టుంది స్టోరీ. స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు కూడా ఆ శోభిన్ చుట్టే తిరుగుతుంది. ఆ సీన్స్ ఏమైనా బాగున్నాయంటే అవి బాగాలేదు. ఆ శోభిన్కి లింకుడ్ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఫస్ట్ చాలా సాఫ్ట్గా చూపిస్తారు, తర్వాత చాలా వైలెంట్గా చూపిస్తారు. మరి అది కంటిన్యూ అయిందంటే అవ్వలేదు, సడన్గా ఎండ్ చేసేస్తారు. అసలు ఏమనుకున్నారు, ఏమనుకుని తీశారో అయితే నాకైతే అస్సలు అర్థం కాలేదు గైస్ ఈ సినిమా మాత్రం. అసలు లియోనే ఒక రకంగా ఉంటుంది అనుకుంటే ఇది ఇంకా దానికి డబల్ ఉంది. ఇంకా అలానే కొన్ని కొన్ని మంచి సీన్స్ ఉంటాయి, ఇందులో అది కూడా లేదు. అసలు చెప్పుకోవడానికి ఏమీ లేదు నాకు తెలిసి. ఆ మౌనిక సాంగ్ కూడా ఆ సిచ్యువేషన్ కాదు, బట్ ప్రజెంటేషన్ అయితే బాగుంది. బట్ అది యూట్యూబ్లో ఉంది ఆల్రెడీ. ఇంకా ఇంకా కొన్ని సీన్స్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయంట. ఇరికిచ్చేసారన్నమాట మొత్తం అక్కడక్కడ అన్నీ కలిపి. అసలు ఇది పర్ఫెక్ట్ సినిమా అయినా లేకపోతే వాళ్ళు ఏదో రిలీజ్ చేయాలి కాబట్టి రిలీజ్ చేశారా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాపర్ కంటెంట్ ఉండదు, ప్రాపర్ సీన్స్ ఉండవు, అసలు ఎందుకు తీస్తున్నారు అనేది కూడా క్లారిటీ లేదు. అలా అనిపిస్తుంది. నాకే కాదు ప్రతి ఒక్కరికి ఇట్లా అనిపిస్తుంది గ్యాస్. అసలు చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్ ఇందులో మాత్రం. ఈరోజు 2 సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో కూడా ఈ వాటు ఎలాగో అది కొంచెం స్పై థ్రిల్లరు ఆ వేలో ఉంటుంది అనుకున్నాం. ఇది కూల్ అంటే ప్యూర్ మాస్గా అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఏమాత్రం రీచ్ కాలేదు ఎక్స్పెక్టేషన్స్కి. అలాంటప్పుడు ఇంతమంది స్టార్ క్యాస్ట్ ఎందుకు తీసుకుంటారు అనేది అర్థం కావట్లేదు. ప్యాన్ ఇండియా అంటారు, ఆ లెవెల్లో కంటెంటే ఉండట్లేదు ఈ మధ్య వచ్చే సినిమాలలో. నాకైతే అసలు నచ్చలేదు. జస్ట్ ఓకే కూడా అని చెప్పలేకపోతున్నాయి ఈ సినిమాకి. నేను ఏదైనా సినిమా అంటే జస్ట్ పర్లేదు బాగానే ఉందని చెప్తా. ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయిలే, కానీ అవి కూడా అంత స్టోరీలో దమ్ము లేనప్పుడు అవి మాత్రం ఏం చేస్తాయి. శృతి హాసన్ బాగానే యాక్ట్ చేసింది, కాకపోతే ఆమెకు చెప్పిన డబ్బింగ్ బాగాలేదు. డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించినటువంటి ఇంకా ఇంపాక్టబుల్ ఉండేవి అవి. ఆ సీన్స్ మాత్రం కొన్ని సీన్స్ ఎమోషనల్ సీన్స్ ఒకటే కొన్ని మంచిగా అనిపించినాయి అంతే. అంతకుమించి యాక్షన్ సీక్వెన్స్ అలాంటిది మనం రజనీకాంత్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ స్వాగ్ అయితేంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సీన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడితే ఇది చాలు కదా మనకు అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఏమని ఉండదు కదా ఈ సినిమాలో మాత్రం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది, బట్ స్టోరీలో ఇంపాక్ట్ లేనప్పుడు, ఆ సీన్లో ఇంపాక్ట్ లేనప్పుడు వేస్ట్ కదా, అంత థ్రిల్ అనిపించదు. అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. మ్యూజిక్ కూడా అక్కడక్కడ పర్లేదు అనిపిస్తుంది అంతే. సాంగ్స్ ఓకే, కానీ ఇంకా మరీ బీభత్సంగా మ్యూజిక్ ఉందంటే అలాంటిది ఏం లేదు. అన్నెసెసరీగా ఇంతమందిని పెట్టారా అనిపిస్తుంది. అసలు అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ అయితే అవసరమే లేదనిపిస్తుంది. అనవసరంగా ఎక్స్టెండ్ చేసి అంతవరకు అయిపోయేది. నాగార్జున గారి క్యారెక్టర్ స్టార్టింగ్లో అంత వేరే లెవెల్లో చూపించి ఎండ్ చేసిన విధానం అయితే చాలా సిల్లీగా అనిపిస్తుంది. కామెడీగా అయిపోయాడా అన్నట్టు అనిపిస్తుంది. అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా చాలా సిల్లీగా అయిపోతుంది. ఇంకెవరిదైనా క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉందంటే అది ఉపేంద్ర గారి క్యారెక్టర్. ఎంట్రీ సీన్కి విజిల్స్ కూడా పడ్డాయి, బట్ ఆ క్యారెక్టర్ని తీసుకెళ్ళిన విధానం అయితే అంతగా ఇంపాక్ట్ఫుల్ అనిపించదు. స్టార్టింగ్ ఎంట్రీ ఉన్నంత ఇంపాక్ట్ఫుల్గా పోతూ అనిపించదు మనకి. అంతే, ఎవరు కూడా అంతగా అనిపించదు. ఆ మనిషి ఏందో, చచ్చిన మనిషి మళ్ళీ రావడం ఏందో, అదంతా అసలు ఏంది తీయాలనుకున్నారో ఏం తీసిర్రో మనకైతే ఏం అర్థం కాలేదు గాయస్. చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్ ఈ మూవీకి. ఇంకా రేటింగ్ ఏమిస్తాను చెప్పండి.
1.5 అవుట్ ఆఫ్ 5 ఇంతే గ్యాస్. ఇక చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినా. ఎవరైనా మూవీ చూసిన వాళ్ళైతే వాళ్ళకి ఎలా అనిపించిందో కామెంట్లో అయితే షేర్ చేసుకోండి గ్యాస్. ఇది గ్యాస్. ఈ సినిమాతో పోల్చుకుంటే వాటర్నే బెటర్ అనిపిస్తుంది నాకు ఇది. ఎందుకంటే అందులో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ భలేగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్కి మంచి మంచి యాక్షన్ సీక్వెన్స్ పడ్డాయి, బీజం కూడా మంచిగా అనిపించింది. దాంతో పోల్చుకుంటే ఇందులో అసలు ఏం ఉండదు. చాలా అంటే చాలా తక్కువ అనిపించింది గ్యాస్ నాకైతే. ఇది గ్యాస్ ఈ మూవీ యొక్క రివ్యూ అండ్ రేటింగ్ అయితే. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే జెన్యున్గా చెప్పి నాకు ఏమనిపించింది అదే చెప్పా గ్యాస్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గ్యాస్. మరో రివ్యూతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.